Hi, hi guys, this is Montu, aka Ujwal. నా జీవితంలో ఎందుకో అప్పుడప్పుడు అలా విషాదాలు జరుగుతూ ఉంటాయి. సో, కొన్ని విషాదాల గురించి మాట్లాడుకుందాం. స్పెసిఫికలీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ వాట్ హ్యాపెండ్ యెస్టర్‌డే, నిన్న నైట్ ఏమైందో అని. సో, నిన్న నైట్ త్వరగానే నిద్రపోయా 9:30 పీఎంకి. లైక్ ఎందుకంటే ఇట్స్ గెటింగ్ టూ డార్క్ టూ ఎర్లీ టుడే దీస్ డేస్ అనమాట. వింటర్ కదా! సో, నాకు బెడ్ ఫ్రేమ్ లేదు. ఐ జస్ట్ స్లీప్ ఆన్ అ మ్యాట్రెస్. ఇట్స్ అ థిక్ 8 ఇంచ్ మ్యాట్రెస్. సో, ఆ మ్యాట్రెస్ మీద పడుకున్నాను. అండ్ దెన్ ఓన్లీ లైట్ ఇన్ ద రూమ్ వాస్ మూన్ లైట్. బయట నుంచి ఏదైతే లైట్, విండో నుంచి ఏమైనా లైట్ వస్తే అదే లైట్ ఉందన్నమాట. ఏదో కొద్దో గొప్పో కనిపిస్తుంది. దాని మించి ఏం లేదు. సో, పడుకోకముందు ఏమన్నా మనం వి స్క్రోల్ ఇన్‌స్టాగ్రామ్ కదా! లైక్ ఎండ్ ఆఫ్ ది డే అని చెప్పి. ఐ వాస్ స్క్రోలింగ్ ఇన్‌స్టాగ్రామ్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే చెయ్యి మీద ఏదో పాకినట్టు అనిపించిందనమాట. లైక్ సంథింగ్ ఏంటా అని చూస్తే ఇట్ వాస్ అ కాక్రోచ్. దిస్ కాక్రోచ్ వాస్ నాట్ టూ బిగ్ ఆఫ్ ఎ కాక్రోచ్. ఇట్ వాస్ లైక్ అ స్మాల్, మేబీ ఇంత ఉంటది అనుకుంటా నాకు తెలిసి. మేబీ 3/4, హాఫ్ టు 3/4 ఆఫ్ ఎన్ ఇంచ్. సో ఇట్ స్టూడ్ అప్. ఐ హావ్ అ బిగ్ ఫోన్. సో 2 ఫోన్స్‌తో వాడుతున్నా. ఇట్ స్టూడ్ అప్ ఆన్ వన్ ఆఫ్ మై ఫింగర్. నాకు చిరాకేసి ఇట్లా ఫ్లిక్ చేశా. ఫ్లిక్ చేశా. అది కాక్రోచ్ దూరం వెళ్ళి పడింది. వీ హ్యావ్ అ వెరీ స్మాల్ కాక్రోచ్ ఇన్ఫెస్టేషన్ అనమాట. బట్ ఇట్స్ నథింగ్ సీరియస్. ఈ మధ్య ఏదో వస్తున్నాయి. బట్ ఇట్స్ అన్ అపార్ట్మెంట్. వీ కాంట్ ఎక్స్‌పెక్ట్ మచ్. సో, చంపేద్దాం అనుకున్నా. కాకపోతే నైట్ కదా! బద్ధకం వచ్చింది. సో, దట్ వాస్ ఆల్ గుడ్. ఐ వాస్ స్టిల్ స్క్రోలింగ్ ఇన్‌స్టాగ్రామ్. రీల్స్ చూస్తూ కూర్చున్నాను. మళ్ళీ ఏదో పాకుతున్నట్టు అనిపించింది. పాకుతుంటే మళ్ళీ ఇట్స్ ద సేమ్ కాక్రోచ్. సేమ్ కాక్రోచ్ జస్ట్ నా ఫింగర్ మీద కూర్చొని నన్ను ఇలా చూస్తుంది ఇలా. నాకు చిరాకేసి మళ్ళీ ఫ్లిక్ చేశా. అండ్ దిస్ టైమ్ నేను ఫిక్స్ అయ్యా అనమాట. ఇంక దీన్ని చంపేద్దాం అని చెప్పి. ఎందుకంటే ఇట్స్ బాదరింగ్ మీ టూ మచ్ అండ్ యూ డోంట్ వాంట్ ఎనీ కాక్రోచెస్ ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ స్లీపింగ్. ఆహ్, ఆహ్, సరే అని లైట్ ఆన్ చేద్దామని చూసాను. అప్పటికి కాక్రోచ్ మిస్ అయిపోయింది. సరే వెళ్ళిపోయిందిలే అనుకుని మళ్ళీ ఐ స్విచ్డ్ ఆఫ్ ద లైట్. And then I started scrolling Instagram once again. థర్డ్ టైమ్ ఏదో పాకుతున్నట్టు అనిపించింది. ఇట్ వాస్ ద సేమ్ కాక్రోచ్. ఇట్ స్టూడ్ అప్ ఆన్ ద సేమ్ పాయింట్ ఆఫ్ ఫింగర్ అండ్ ఇట్ వాస్ స్టిల్ లుకింగ్ అట్ మీ రైట్ ఇంటూ మై ఐస్. ఐ డిడ్ నాట్ రియల్లీ నో వాట్ టు డూ. ఐ వాస్ సో యాంగ్రీ. బట్ దెన్ 3 టైమ్స్ అయింది. అప్పుడు కూడా చిరాకేసి మళ్ళీ ఫ్లిక్ చేశాను. మళ్ళీ పడింది. అండ్ దిస్ టైమ్ ఐ వాస్ వాచింగ్ ది కాక్రోచ్. ఏదైతే మూన్ లైట్ ఉందో దాని నుంచే చూస్తున్నమాట. అది దిస్ కాక్రోచ్ అది మళ్ళీ నా మీద పాకుతుంది. పాకి మళ్ళీ నా చెయ్యి మీద ఎక్కింది. అండ్ దిస్ టైమ్ నేనే ఇలా పెట్టా అనమాట. నా కరెక్ట్ ఫింగర్ మీద నుంచి నన్ను చూస్తుంది. ఒక 15 సెకండ్స్ అలా చూసాననమాట. ఐ డోంట్ నో వై. చూసాను. తర్వాత వెలిగింది. ఇదేదో నేను సమంతలా ఫీల్ అయ్యా. 'ఈగా' సినిమాలో సమంతలా ఫీల్ అయ్యా. బట్ ఇట్ వాస్ అ బొద్దింక. లిటరల్లీ ఎ బొద్దింక. I had an emotional moment with a bodhinka. How does it sound? సరే అని చెప్పి ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ ఎనీథింగ్. పాపం అనిపించింది. అండ్ దెన్ విండో నుంచి వేద్దామంటే బయట స్నో, పాపం చచ్చిపోద్దేమో అని చెప్పి, సరే ఏదైతే అది అవుద్ది అని చెప్పి ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ది లివింగ్ రూమ్. మొక్కల్లో ఇలా పడేసి రూమ్లో పడుకున్నా. నేను లాస్ట్ టైం వచ్చేసరికి లైక్ ఫోర్త్ టైం వచ్చేసరికి ఏదైతే రీల్ చూస్తున్నానో అది జామకాయలు ఎలా పెంచాలో అనే రీల్ అనమాట. సో ఆ బొద్దింక పేరు జామ పండు అని పెట్టాను. ఓకే, ఓకే, జామ పండుని హాల్లో వచ్చేసా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ హ్యాపెన్, ఐ జస్ట్ లెఫ్ట్. నెక్స్ట్ మార్నింగ్ ఇదేదో చెప్దామనుకుని ఇలా వచ్చాననమాట కిచెన్కి. వదిన వాస్ కిల్లింగ్ bodhinkas with shoes near the kitchen counter. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. కామ్గా ఐ వెంట్ టు మై రూమ్. యా, దట్స్ ది ట్రాజెడీ దట్ ఐ హ్యాడ్ దిస్ మార్నింగ్. యా, I had an emotional connection with a bodhinka.
చెప్పడానికి సిగ్గు లేదు నాకసలు. మనకెప్పుడుందిలే. సీ యూ గైస్.